యాక్చువల్లీ ఆ మూవీలో రకుల్ గారు ఉన్నారు. రకుల్ గారిది సెకండ్ మూవీ అనుకుంటది. బట్ తినకంటే తనకే క్రేజ్ ఎక్కువ. తనని చూడడానికే చాలా మంది వెళ్ళారు. అప్పటికి రకుల్ అంత పాపులర్ అవ్వలేదు. సో మూవీకి వెళ్తున్నారు కరెంట్గా అంటే సన్నీ లియోన్. తనతో సన్నీ సన్నీ సాంగ్ కూడా బాగుంటుంది. నైస్. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే ఈవెన్ అంటే మీవి యూనిక్ గా అనిపిస్తాయి సంపు గారు. లైక్ అంటే క్యారెక్టర్స్ వచ్చేసేసి మూవీలో హీరోగా చేయడం ఒక ఎత్తు అయితే, దాంతో పాటు ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం. ఈవెన్ పూరి గారితో జ్యోతిలక్ష్మి వర్క్ చేశారు మీరు. జ్యోతిలక్ష్మిలో కూడా ఒక రిచ్ బిజినెస్ మ్యాన్. మీకు భలే సెట్ అవుతాయండి ఏ క్యారెక్టర్స్ అయినా కానీ. సాంగ్ లో రాజా ది గ్రేట్ లో రాజా ది గ్రేట్ అందులో కూడా ఎన్నియాల సాంగ్ లో బాగుంటది అది కూడా. అంటే మీ అపియరెన్స్ నిజంగా అంటే డైరెక్టర్స్ పెద్దవాళ్ళందరితో బాగానే వర్క్ చేస్తున్నారు మీరు. అనిల్ రావిపూడి గారు అండ్ పూరి గారితో వర్క్ చేయడం కూడా చాలా పెద్ద విషయం. ఎలా అనిపించింది పూరి గారితో వర్క్ చేయడం? చాలా నైస్ పర్సన్. మన అంటే అంటే చాలా క్లోజ్ గా మాట్లాడతాడు. ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది గురువు గారి దగ్గర. ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా సంపూదా కూర్చో అంటాడు. అంత అంత మంచి. అనిల్ అన్న కూడా సేమ్. అప్పుడు అనిల్ గారు రైటింగ్స్ నుంచి డైరెక్షన్, ఐ మీన్ రైటింగ్స్ తో పాటు డైరెక్షన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో రాజా ది గ్రేట్ అదే కదా. చాలా సినిమా అంతకుముందు 3-4 సినిమాలు కదా. అంతకుముందు 3-4 మూవీస్. అదే ఫస్ట్ సినిమా కాదు కదా. అది ఫస్ట్ సినిమా కాదు, బట్ డైరెక్టర్ గా తను కూడా అప్పుడప్పుడు ఎదుగుతున్న క్రమం కదా అది అంటున్నాను. యా అన్ని హిట్స్. అయితే ఇక్కడ సాయి రాజేష్ గారి గురించి మాట్లాడితే యాక్చువల్ గా ఈ స్టీవెన్ శంకర్ కాన్సెప్ట్ ఏంటి? ఏది ఫస్ట్ సాయి రాజేష్ గారు స్టీవెన్ శంకర్ అని చెప్పేసి అంటే సినిమా ఏమన్నా తేడా కొడితే ఎవరు తెలియకూడదు. యాక్టర్ ఎలా తెలిసిపోతారు కాబట్టి అనుకున్న వాళ్ళు ఎవరు తెలియకూడదు అని స్టీవెన్ శంకర్ అని పేరు వేసుకున్నాను. అందులో నీకు కెమెరామెన్ కూడా రవికుమార్, ఆ పేరు కూడా వేయరు, రసూల్ కార్పెంటర్ అని వేస్తారు. చాలా మంది పేర్లు వేయలే. కాదు అంటే సినిమా స్టార్ట్ చేసే ముందు ఈ సినిమా ఉంటదా పోద్దా అని చెప్పి ఒక నమ్మకం ఏం లేదా? అంటే చిన్నగా ఉంది కానీ ఇంత లేకుండే. అన్నకు కొంతవరకు ఉండే. అసలు నాకు మాత్రం అసలు ఏమీ తెలియంటాయి. ఈ సంపూర్ణేష్ బాబు అనేది అందుకే పెట్టిన పేరా? కొత్తగా పేరు కావాలని పెట్టుకున్నటువంటిది అది. ఓకే. సో ఇప్పుడు స్టీవెన్ శంకర్ అనేది కూడా బేసిక్ గా ఈ సినిమా ఆడితే సాయి రాజేష్ అవుతాను, లేకపోతే స్టీవెన్ శంకర్ గానే మిగిలిపోతాను అని చెప్పేసి పెట్టారా? ఈ సినిమా ఆడితే స్టీవెన్ శంకర్ నిలబెడతాడు, లేకపోతే సినిమా తేడా కొడితే అమ్మాయి ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటాడు అనడానికి. ఓకే. బట్ నిజంగా ఏం కాన్సెప్ట్స్ అండి. బట్ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరైనా స్టీవెన్ శంకర్ అంటారు కదా, సాయి రాజేష్ అంటారు. అంటే ఆ పేరు కూడా ఇంకా గుర్తుంది, సంపు స్టీవెన్ శంకర్. సంపు స్టీవెన్ శంకర్ అది కాంబినేషన్ కదా, వండర్ఫుల్ కాంబినేషన్ అది. ఇంకెప్పుడు ఫుల్ ఫ్లెక్స్ గా 2 సినిమాలతో సాయి రాజేష్. ఎవరు ఈ స్టీవెన్ శంకర్ అసలు? అంటే డిఫరెంట్ గా ఉండేదండి పేరు. ప్రతిది సినిమా టైటిల్ అవ్వచ్చు, నా పేరు అవ్వచ్చు, అన్న పేరు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు అందరి కావాలని కొత్తగా క్రియేట్ చేశాడు. ఒక ఆసక్తి క్రియేట్ చేసింది. వండర్ఫుల్ అండి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఒక టైం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2013లోనా కొబ్బరిమట్ట, ఇప్పుడు 16 అనుకుంటా, 16లో కొబ్బరిమట్ట. సారీ కొబ్బరిమట్ట కాదు, హృదయకాలయం. మొన్నటికి 11 ఇయర్స్ హృదయకాలయం 2014. సో 2014 నుంచి వరుసగా 2014 ఒకటి, 15 ఒకటి, 16 ఒకటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తూ ఉన్నాయి. సో తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్ మూవీస్, కాలీఫ్లవర్ లాంటి మూవీస్ కూడా వచ్చాయి. కాలీఫ్లవర్, దగ్గట్ సాంబా అని, బజార్ రోడ్ మంచి టైటిల్. అనుకున్నంత అదే వల్ల చాలా కారణాలు. కానీ మీతో ఒక క్యారెక్టర్ చేయడం అంటే డైరెక్టర్ ఓకే చేస్తున్నారు అనుకోవచ్చు, డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఓకే కొంచెం రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చు. 3 క్యారెక్టర్స్ ఎలా చేయించారండి? ఇంకా సేమ్ టీమ్ కదా. మా సంపు ఎలా అయినా మాకు సక్సెస్ ఇస్తారు. నేను ఒకటి 5 క్యారెక్టర్లతో సినిమా చేశా, బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలే. అది పెద్ద ప్రాబ్లం కానీ చేశా 5 రోల్స్. ఓకే. అంటే దట్స్ ఈజీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా జరుగుతుంది. మంచి బడ్జెట్, మంచి చాలా పెద్ద కాస్టింగ్ తో చేశా. ఇది ఎప్పుడో చేసిన మూవీయే కదా 5 క్యారెక్టర్స్ తో? చాలా రోజులు అయింది. ఎందుకంటే నాకు మీరు లాస్ట్ టైం వేరే అప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ ప్రమోషన్ టైం లో కూడా చెప్పారు. అదే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతూనే ఉందా? అయిపోయింది షూటింగ్. అది రీసెంట్ గా సాంగ్ ఒక 1 year బ్యాక్ సాంగ్ కూడా అయిపోయింది. ఈజీ వర్క్ జరుగుతుంది. అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి అనుకున్న దానికంటే ఎక్కువైంది బడ్జెట్. అతను కొత్త ప్రొడ్యూసర్ కానీ సినిమా ఫ్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి.
ఇంకా ఆయన కూడా ఏంటంటే కొన్ని 4 రోజులు లేట్ అయినా మనం బయటకు వస్తామనే చిన్న గట్టి నమ్మకం. సో నరసింహాచారి గారికి అలియాస్ సంపు గారికి, సాయి రాజేష్ గారికి ఎలాంటి అనుబంధం ఉంటుంది మంచి ఇప్పటికి ఉందండి. ఒక బ్రదర్ నాకు, అంటే గాడ్ బ్రదర్ లాంటి వ్యక్తి. మనం ఉన్నంతకాలం అభిమానం ఉంటుంది. సంపు గారు ఇక్కడ హీరోగా వర్క్ చేస్తున్నారు, బానే ఉంది. కాకపోతే కొంచెం గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. మార్టిన్ లూథర్ కింగ్ చేసిన తర్వాత నాకు తెలుసు కదా మీరు, నేను అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని. సో ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్ వచ్చింది. ఈ 2 years ఎలా మీరు మీనంటే ఫినాన్షియల్ గా? అంటే మధ్యలో జరుగుతున్నాయి సినిమాలు, ఓకే 2 సినిమాలు జరుగుతున్నాయి. అవి 2 మొన్న రీసెంట్ గా అయిపోయినాయి. ఈ సినిమా కూడా 1 year బ్యాక్ అయిపోయింది, సోదర అనే మూవీ. కొంచెం అన్ని అప్పుడు ఈ మూవీ చేసేటప్పుడే సోదర మూవీ వర్క్ కూడా జరుగుతుంది. ఫైనాన్షియల్ గా ఏముందండి, సరిపోతుంది. అంటే ఒక టైంలో గోల్డ్ స్మిత్ గా చేసినప్పుడు అప్పుడు ఇల్లు వేరు, అప్పుడు మెయింటెనెన్స్ వేరు. నాకు బాగా గుర్తుంది, కోవిడ్ టైంలో సైకిల్ మీద వాటర్ టిన్ పెట్టుకొని తీసుకొచ్చిన సందర్భం ఇది. అంటే అప్పుడు డబ్బులు లేకనా, లేకపోతే మెయింటెనెన్స్ తగ్గించుకోవాలనా? ఇప్పటికి సైకిల్ మీద వాటర్ తెచ్చుకుంటా. ఇప్పటికి పెద్ద నాకు అది డబ్బులతో కూడుకున్న పని ఏం కాదు, దీనివల్ల డబ్బులు మిగులుతాయని కాదు. నాకు ఇష్టం. నాకు అంటే ఈ చిన్న అంటే నేను వాటర్ కూడా పెట్రోల్ వేస్ట్ చేయడం ఎందుకనే రకం. ఇప్పటికి ఇంట్లో అంత పెద్ద ఇల్లు కట్టారు, ప్యూరిఫైర్ పెట్టలేదా? ఉంది, అదేంది వాటర్ ఫిల్టర్ ఉంది. ఎప్పుడు నాకు సైకిల్ కూడా ఉందని చెప్తున్నా. ఓకే, తిరుగుతారా సైకిల్? మామూలు సైకిల్ మీద కూడా తిరుగుతా. సిద్దిపేట వెళ్ళినప్పుడు వెళ్ళిపోతా, నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఎలా ఉంటారు సిద్దిపేటలో జనాలందరూ ఇప్పుడు మీతో? అంటే అప్పట్లో మామూలుగా ఉంటారండి. అంటే వాళ్ళకి నేను ఎక్కువ కనపడతా కదా, పెద్ద ఏం అడవుడు ఉండదు. అంటే తన సినిమాలు చేసుకున్నా ఇక్కడ ఉంటే కామ్గానే తన పని తను చేసుకుంటారు అన్నట్టే ఉంటుంది. నేను వాళ్ళకి కనబడకపోతే ఆ ప్రాబ్లం ఉండేది. నాకు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ దృష్టిలో నేను సెలబ్రిటీని అయితే మళ్ళీ ఇక్కడ రావడం నాకు ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకి అసలు బాగు నేను సెలబ్రిటీని కాదు, మామూలు చేసాము వచ్చాము, మన లైఫ్ మంది అని బతుకుతుంటా. అదే నరసింహాచారిని ఓసారి నాకే భలే అనిపిస్తుంది, మా దగ్గర అన్ని పోస్టర్లు ఉంటాయి, నేనేమో లోకల్లో ఉంటా. ఇక్కడ ఉండడం వేరు, అక్కడ ఉండడం భలే అదొక కిక్కు. ఓకే, మీ సినిమా మీ ఊర్లో రిలీజ్ అయిన సందర్భాలు ఉంటాయి కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అదే నేనేం చెప్తున్నా, ఊరన్నీ నా పోస్టర్లు ఉంటాయి, అందరు నా సినిమాకి వెళ్తుంటారు, నేను మాత్రం వాళ్ళ మధ్యలో తిరుగుతుంటా. చాలా హ్యాపీ. అంటే ఇది అనుభవించే నాకు మాత్రమే తెలుస్తుంది. బాగుంటది కదా. ఇంట్లో రియాక్షన్ ఏంటి, మేడం గానీ పిల్లలు గానీ? ఫైన్. అంటే వాళ్ళు కూడా పెద్ద సినిమా ప్రపంచం అంతా మన ద్వారా తెలుసు కాబట్టి ఫైన్. వాళ్ళ మట్టుకు వాళ్ళు కూడా ఎక్కువ అదిగారు. 2 ఆడపిల్లలే కదా? 2 పాపలు. ఏం చేస్తారు? మా వైఫ్ ఇప్పటికీ మిషన్ కుడుతుంది. మిషన్ అంటే ఏంటి? బట్టలు. ఓకే, అవునా? అంటే బయట వాళ్ళవి కూడా? బయట వాళ్ళే, తనే కుట్టుకుంటే ఎందుకు చెప్తాం. అంటే జనరల్ గా కొంతమంది ఇంట్లో లేడీస్ టైం కాదు లేదా, టైం పాస్ కాదు, ఆమె బయట వాళ్ళకి కూడా కుడుతుంది. ఇప్పుడు రీసెంట్ కూడా కుడుతుంది. అవునా? ఓకే. మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత సంపూర్ణేష్ బాబు గారు రెమ్యూనరేషన్ గట్టిగానే పెంచారని మేము విన్నాము. ఆ పెంచినా చేసినా ఆమెకు అది ఇష్టం, దాన్ని ఎందుకు మనం అది చేసుకోవడం? మీరు ఎప్పుడు చెప్పరా ఎందుకు మనకు అవసరం ఏముంది అని చెప్పేసి? నేను ఎప్పుడు చెప్పను. తన కుట్టుకుంటా అంటే నేను ఎందుకు వద్దాను. ఈయనేమో హీరోగా హైదరాబాద్ లో తిరుగుతున్నారు, ఆవిడేమో ఊళ్ళో మిషన్ కొట్టుకుంటున్నారు. బాగుంది, ఒక హీరో వైఫ్ నని ఎక్కడ కూడా ఆవిడకి ఇది లేదు అసలు. వాళ్ళకి మా పిల్లలు కూడా హీరో పిల్లలాగా అదేవారు. వాళ్ళు కూడా చెప్తాదే. అంటే ఇది నాకే క్లారిటీ లేదు ఇంకా, ఏంటి లైఫ్ ఏంది అనేది. మళ్ళీ వాళ్ళకి లేని పొంది అదంతా అలవాటు చేసి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి నాకంటే ఫస్ట్ నుంచి హృదయకాలం సినిమా అప్పటి నుంచి కూడా ఒకవేళ రేపు ఏమన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ఊరెళ్ళి పని చేసుకోవడానికి ఆ మైండ్ సెట్లో ఉండు, ఇది ఇక్కడ ఎన్ని రోజులు ఏంటి అనేది ఆ మైండ్లో పెట్టుకోకని చెప్పేవాళ్ళు. ఎవరు చెప్పేవాళ్ళు ఇవన్నీ మీకు? రాశాను సినిమా హృదయకాలం అప్పుడు. అవునా? నువ్వు అసలు అంటే అప్పటికి అన్నకు ఒకటి ఏంటంటే, అప్పటికి నాకు ఫ్యామిలీ పిల్లలు అంతున్నారు కదా, మళ్ళీ ఎందుకు మనోడికి మైండ్ లెక్కించడం ఎందుకని ఎప్పటికది గుర్తు చేసేవాడు. సో నీకు వచ్చిన పని, నీ స్కిల్ ని నువ్వు ఎక్కడ మర్చిపోవద్దు. ఒకవేళ రేపు పొద్దుగాల ఇక్కడే ఏమన్నా నీకు అవకాశాలు రాకపోవచ్చు, మళ్ళీ నువ్వు ఇదే అని లైఫ్ అది కాకుండా మళ్ళీ నీ పని నీకైతే షాప్ అది ఉంది, అది మైండ్లో పెట్టుకోను అని చెప్పాడు. సూపర్ కదా. నిజమండి. వన్స్ హీరో అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మీ వర్క్ మీరు చేశారా? గోల్డ్ స్మిత్ వర్క్ చేశాను, కరోనా టైంలో చేశాను. కరోనా టైంలో చేశారు. పిల్లలకు అవసరం ఉంటే చేసి ఇచ్చా. ఓకే.